నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సంతోషం అండి. చివరిగా అంటే మీ బొబ్బిలేనే అంటాను నేను, ఎందుకంటే మీరు ఆ వంశీయులు కాబట్టి మీ వంశం గురించి మీ మాటల్లో చెప్పండి. బొబ్బిలి వంశం అనేది ఎప్పుడు కూడా ఆఫ్ ద పీపుల్, ఫార్ ద పీపుల్, బై ద పీపుల్కి బతికారు. పూర్వం నుంచి పెదరాయుడు గారు ఆరిజిన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అదే సత్సంకల్పంతో ప్రజాహితమే కోరి ఇరిగేషన్కి, త్రాగునీరుకి, చదువుకి అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థ. ఎంత రైతాంగం అంటే ఎంత ప్రేమ అంటే, రేగిడాందాల వలస మండలంలో సాయిని బట్టని ఆ రోజుల్లో బొబ్బిలి రాణి గారు ఏనుగు మీద వెళ్ళి లెవెల్స్ తీయించి తవ్వించారంట. రాణి గారు. సో అంత గొప్ప అంటే వారిది కొంచెం అక్కడ బంధుత్వం ఉండేది, ఆ ఉద్దేశంతోనే చేశారు. సో అంత గొప్ప సంకల్పం ఉన్నటువంటి సంస్థానం ఈ బొబ్బిలి సంస్థానం. ఈ కుటుంబంలో పుట్టడమే మా అదృష్టంగా మేము భావిస్తాం. మరి ఈ గొప్ప కుటుంబంలో పుట్టే అదృష్టం ఆ దేవుడు కల్పించినప్పుడు దాన్ని మేము సద్వినియోగపరచుకోవాలి కదా. తప్పనిసరిగానండి. పూర్వీకుల పేరు మనం పెంచకపోయినా చెడగొట్టకుండా వారు చేసినటువంటి మంచి పనులు మనకు చేతనయ్యే విధంగా చేయాలనేటువంటిది మన సంకల్పం. తప్పకుండా మా తర్వాత తరాలు కూడా ఎవరో ఒకరు ఇలాగే కొనసాగించాలని మేము కూడా అదే కోరుకుంటున్నాం. మీలాగే అంటే మీరు ఇంత మంచితనంగా మాట్లాడినట్టుగానే తర్వాత తరం కూడా నా లెక్క ప్రకారం ఏంటంటే, మీరు అన్నట్టు మీ పేరెంట్స్ పెంపకంలోనే మీకు వచ్చిందన్నారు. మీ పెంపకంలో తర్వాత వాళ్ళకు కూడా తప్పనిసరిగా అలాగే వస్తుంది. దేవుడి దేవుళ్ళ అదృష్టశాత్తు తరానికి ఒకరు ఉంటే చాలు. మన చరిత్ర 10 మందికి చెప్పిన వాళ్ళు, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చరిత్ర తరానికి ఒకరు ఉన్నా చాలు, మనకి సరిపోతుంది. నిలబెట్టడానికి ఒకళ్ళు చాలు కదా, పడగొట్టడానికి ఎంతమంది ఉన్నా కానీ నిలబెట్టడానికి ఒకళ్ళు చాలు. అది ఇప్పుడు మా ఇన్ని ఇంటర్వ్యూస్ నేను ఇచ్చాను, కానీ ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ అండ్ క్వశ్చన్స్ ఆఫ్ ద బొబ్బిలి సంస్థ ఎవరు కూడా నన్ను అడగలేదు. మీరు ఎంతో స్టడీ చేసి పద్ధతులన్నీ స్టడీ చేసి అడిగారు. మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నేను చెప్పాలి మీకు అసలు. ఇట్స్ మై ప్లెజర్. చాలా 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 సంతోషం. ఈ మన సాంప్రదాయానికి, మన పద్ధతులకి ఇంటర్వ్యూ రానున్న తరాలకు కూడా ఒక తలమానికంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా. ఎందుకంటేనండి, ఒక పద్ధతి, ఒక సంప్రదాయం అనేది కొనసాగుతూ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక చిన్న మాట మన కంక్లూజన్లు ఎందుకు చెప్తున్నామంటే, మీ ఇంట్లో ఆడవాళ్ళు బయటికి రారు అంటే దాన్ని ఇప్పుడున్న ఈ ఫెమినిస్టిక్ వ్యూస్ ఉన్న వాళ్ళు తప్పు కింద మాట్లాడితే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఒక సంస్కృతి, సంప్రదాయం ఎప్పుడు నిలబడాలి. అది మీ సంప్రదాయం. మీ సంప్రదాయాన్ని వేలెత్తి చూపే హక్కు మాకైతే ఉండదే, మాకంటే ఎవ్వరికీ ఉండదు. మీ పద్ధతి మీరు ఎవరి మీద ఫోర్స్ చేయలేదు. బయట ఆడవాళ్ళ మీద మీరేం ఫోర్స్ చేయలేదు. మీ ఇంట్లో కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ పద్ధతిని వాళ్ళు ఫాలో అవుతున్నారు, ఇబ్బంది పడకుండా ఫాలో అవుతున్నారు. అది కూడా మీరు బొబ్బిలి వరకే అన్నారు కాబట్టి అది ఆ గౌరవం అనేది, ఆ సంప్రదాయం అంటే మీ జమీందారీ వ్యవస్థకి అది చాలా అవసరం అసలు. అది అందువల్లనే మిమ్మల్ని ప్రజలు ఇప్పటికీ కూడా అంత గౌరవంగా చూస్తున్నారంటే మీరు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం. కాబట్టి మీరు అన్నదానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుకున్నా అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి తప్పించి మనకు అసలు దాని గురించి అనుకోవక్కర్లేదు. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం అంతే. ఎందుకంటే మీరు ఆడపిల్లల కోసం స్కూళ్ళు కట్టించారు, చదివిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా మీ ఆడవాళ్ళు ఏనుగుల మీద వెళ్ళి అన్ని పనులు చూసి వచ్చారు అంటే దానికి ఒక ఏదో తలుపు చాటును ఉన్నారు అనే భావన మనం అసలు అనుకోవక్కర్లేదు అసలు. అది అందుకని తప్పనిసరిగా ఒక వ్యవస్థని, ఒక సంప్రదాయాన్ని గౌరవించి తీరాల్సిందే. మనం కూడా అమ్మా బయట ప్రపంచం ఏమన్నది కానీ మన మనస్సాక్షి ఇచ్చే కూడా మనం అంతేనండి. కరెక్ట్. అది మన మనస్సాక్షికి మనం చేస్తుంది తప్పు కానీ అనిపించినప్పుడు ఎవరేమనుకున్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అసలు. అందులో అది ఒక స్థాయి. మీరు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, మా ఆడవాళ్ళు ఏంటి మా అందరూ ఫ్రీగా ఉంటారు, మాకెందుకు ఎలాగా ఇబ్బంది పడుతున్నారు, అది లేదు. దే ఆర్ హ్యాపీ విత్ అదే. మరి అందుకని వాళ్ళు కూడా ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు. కాబట్టి మనకి సంప్రదాయం కొనసాగాలి అంటే, మన భారతీయ ధర్మం నిలబడాలి అంటే కొన్ని పద్ధతులు కొనసాగి తీరవలసిందే అది. కాబట్టి దానిలో ఎవరైనా అనుకున్నా కూడా నేను కూడా ఏం పట్టించుకోవక్కర్లేదు. చాలా సంతోషం అండి నిజంగా. అంటే మేము బొబ్బిలి కోట వచ్చి చూడకపోయినా కళ్ళ ముందర చూపించారు మాకు కోటని. అంటే గతంలోకి తీసుకెళ్లారు. మీరు 4-10 వయసులో ఉన్న మీరు 80 ఏళ్ల వాళ్ళకు ఉండే అనుభవం అంత మాటలు మాట్లాడారు. అంటే నిజంగా చెప్తున్నా, మీ భాష కానీ
మీ సబ్జెక్ట్ మీద మీకున్న పూర్తి పట్టు కానీ, థ్యాంక్ యూ. అంటే ఇంత చిన్న వయసు వాళ్ళు సాధారణంగా మాకు తెలియదండి, మేము చిన్నపిల్లలం కదా ఏం చెప్పలేకపోతాం అంటారు. కానీ మీరు అలా కాకుండా మొత్తం నేర్చేసుకున్నారు. మీ చరిత్ర అంతా నేర్చుకుని చెప్పడం అనేది నిజంగా కానీ మీ నాలెడ్జ్కి సరిపడినంత నేను నేర్చుకోలేదని అనుకుంటున్నాను. లేదు లేదు ఇంకా మీరు బొబ్బులు వచ్చినప్పుడు 2-3 పూర్వం మనుషులతో మీకు మాట్లాడించాలి. తప్పనిసరిగా అండి, పూర్వం పద్ధతులు అవన్నీ మీకు తెలుస్తాయి కొంచెం. ఏంటంటే ఇది చరిత్ర రికార్డు చేయవలసిన అవసరం తప్పనిసరిగా ఉందండి. కొన్ని సాంప్రదాయాలు వస్తాయి ఉంటాయి. ఒక గంట ఉంది ఈ రోజు కూడా, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు. ఉదయం 6 అయితే 6 సార్లు, 7 అయితే 7 సార్లు మోగిస్తూనే ఉంటాం. పూర్వం ఆ గంట ఇంచుమించు సీతారామ గ్రామం 15 కిలోమీటర్ల దూరం, అక్కడ వినిపించేది అంట. పూర్వం వాహనాలు ఇవేమి ఉండేవి, మనకి శబ్దం దూరం ఆ గంట చూసి అందరూ టైం సెట్ చేసుకున్నారు. ఇప్పటికీ కొడుతున్నారు. ఇప్పటికీ కొడతాం. ఇప్పటికే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ఎంత అయితే అది. అలాంటి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు అలాగే తప్పనిసరి ఆ సంప్రదాయాలు మాత్రం కొనసాగాలండి. అది తప్పనిసరిగా అది ఉంటేనే మన అస్తిత్వం మనకు ఉంటుంది. అయితే విదేశీ వ్యామోహంలో పడిపోయినట్టు అటు పోతున్నాం మనం. అందుకని మీరు ఫస్ట్లో చెప్పినట్టుగానే మీ చరిత్రని అంటే చదువులోకి ప్రవేశపెట్టించగలిగితే, అంటే మీరు అన్నట్టుగా మీరు కాకపోయినా ఇంకొకళ్ళ ద్వారా అయినా, మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ మీకు పార్టీలు రాజకీయాలు అంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒక్కొక్క చరిత్రని పుస్తకాల్లో తీసుకురావాలి. పాఠ్య పుస్తకాల్లో తీసుకురాలేకపోయినా పుస్తకం కింద రాయించి ఒక వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే చాలా కనీసం అది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చాలా మంది మరి ఈ సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇట్ విల్ బి గ్రేట్ కదా. అది వెళ్తుంది. ఎందుకంటే చదువుకునే పిల్లలకి తప్పనిసరిగా తెలియాలండి. మీరు ఎందుకంటామంటే చిన్న పిల్లలప్పుడు మనం ఏది నేర్చుకుంటే అది రిజిస్టర్ అయిపోతుంది మనకి. అందువల్ల చిన్న క్లాసుల్లోనే, పెద్ద క్లాసుల దాకా అక్కల 7వ క్లాసు లోపల జస్ట్ కొంచెం మీ చరిత్ర అట్లా పెట్టిస్తే ఏంటంటే బొబ్బిలి అనేది ఒకటి ఉండేది, దాన్ని ఊరికే అక్కర్లేదు 2-3 పేర్లు. దాని తర్వాత ఈ పిల్లలు ఆ చరిత్ర చదువుకుంటారు తర్వాత. అందువల్ల అంటే కనీసం ఇంట్రడక్షన్ లాగా అనేది వస్తుందని ఆశిద్ద. ఒక్క బొబ్బిలి చరిత్రే అనట్లేదు, మొత్తం అన్ని వ్యవస్థలు, సంస్థానాల ప్రజాహితం కోరినటువంటి ఎన్నో సంస్థానాలు, అన్నిటి విషయాలు తప్పనిసరిగా పిల్లలకి చదువుల్లోకి వెళ్ళాలనేది మా కోరిక. అది నా ఆకాంక్ష. బొబ్బిలి సంవత్సరం పివిజి రాజు గారి జీవిత చరిత్ర కూడా వెళ్ళాలి ప్రజల్లోకి. లివింగ్ సెయింట్ ఆయన, గొప్ప, అంత గొప్ప మనస్తత్వం, అంత గొప్ప రాయల్ ఫ్యామిలీ మనం ఎక్కడ చూడం. ఎస్పెషల్లీ పివిజి రాజు గారు వారి చరిత్ర కూడా ప్రజల్లోకి వెళ్ళాలి తప్పనిసరిగా. అదే చెప్తా అంటే ఎవరి పేర్లు తెలియటం లేదు, ఏవీ తెలియటం లేదు మనకి. ఎంతసేపటి ఇప్పుడు మన అశోక్ గజపతి గారు, ఆనంద గజపతి గారు, తండ్రి గారు, వారి చరిత్ర కూడా ముమ్మాటికి తప్పకుండా వెళ్ళాలి. ఆయనతో కూడా మాట్లాడాలి కూడా. వారు లేరు అంటే ఆయన కాదు, అశోక్ గారు. మీరు బొబ్బులు వచ్చినప్పుడు అది చాలా చాలా సంతోషం. చాలా టైం కేటాయించారు. మెయిన్ గా ఆ ప్రజా జీవితం నుంచి మాకు కూడా కొంచెం కేటాయించినందుకు సంతోషం. తప్పకుండా బొబ్బులు మిమ్మల్ని ఆహ్వానించడానికి తప్పనిసరిగా మీ కోట చూడడానికి రావాలి. కోట కన్నా ముఖ్యం మా వేణుగోపాల్ సార్. అదేనండి, రెండు ఆయన కోట మీ కోట, 2 కోటలు. బేబీ నాయన్ గారితో బొబ్బిలి గురించిన ఎన్నో విషయాలు, అంటే ఆయన 4 పదుల వయసులో ఇంత సమాచారం చెప్పారంటే అది పుట్టుకతోటి ఆ రక్తంలో వచ్చి ఉంటుంది తప్పనిసరిగాను. ప్రజా జీవితంలోనే గడుపుతూ ఇప్పటికి కూడా ఆ రాజరికం అనే దాన్ని, అంటే రాజుల పరిపాలన, రాజులు అనే ఒక అహంకారం లాంటిది లేకుండా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారో ఆయన కూడా అలాగే చాలా హాయిగా మాట్లాడారు. ఇది ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్కారం.